హాయ్ మమ్మాస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తున్నామండి. సో మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత పెద్ద గ్యాప్ తీసుకున్నారు అని. సో మన ఛానల్లో చూస్తే యూజువల్గా కిడ్స్ ఫుడ్ రెసిపీసే మనం పోస్ట్ చేసాము. 500+ ఫుడ్ రెసిపీస్ షేర్ చేసాము. సో అన్ని రెసిపీస్కి మీ నుంచి నాకు చాలా సపోర్ట్ దొరికింది. సో మీ సపోర్ట్ వల్లే ఇవన్నీ జరిగింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అప్కమింగ్ చూస్తే 500 రెసిపీస్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ రెసిపీస్ పోస్ట్ చేయాలో అస్సలు ఐడియా రావట్లేదండి. ఎందుకంటే నాకు తెలిసిన అన్ని పర్మిటేషన్ కాంబినేషన్స్ ట్రై చేశాను, మిక్స్ అండ్ మ్యాచెస్ అన్నీ చేసి వీడియో పోస్ట్ చేసేసాను. మా పిల్లలకి నేను ట్రై చేసిన అన్ని రెసిపీస్ మీరని అవి ట్రై చేసి ఉంటే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది నెక్స్ట్ ఎలా చేయాలి, ఎలాంటి కాంబినేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పిల్లలు డిఫరెంట్ ఉంటారు, వాళ్ళ కాంబినేషన్స్, టేస్ట్ ప్రిఫరెన్సెస్ డిఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేయాలి? మన గ్రూప్లో, మన కమ్యూనిటీలో చాలా మదర్స్ ఉన్నారు. ఈ ఫుడ్ రెసిపీస్ తప్ప ఇంకెక్స్ట్రా ఏం చేయొచ్చు అని థింక్ చేసినప్పుడు మదర్స్కి నాట్ ఓన్లీ లైక్ ఫుడ్ రెసిపీస్ అండి, అది కాకుండా చాలా డౌట్స్లు ఉన్నాయి. లైక్ న్యూట్రిషన్ ఫుడ్ గురించి, వాళ్ళ కిడ్స్ బిహేవియర్ అండ్ సైకాలజీ గురించి, పేరెంటింగ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఐ థాట్ నేను దాని గురించి రీసెర్చ్ చేయాలి, చదవాలి అని అనుకున్నాను. సో దానివల్ల కోర్సెస్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్స్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ మీ ముందర వచ్చానండి. సో అప్కమింగ్ వీడియోస్ చూస్తే ఈ టాపిక్ మీద, ఈ 3 టాపిక్స్ మీద, పేరెంటింగ్ గురించి కానీ, కిడ్స్ సైకాలజీ అండ్ బిహేవియర్ గురించి కానీ, న్యూట్రిషన్ గురించి కానీ డీటెయిల్గా డిస్కస్ చేస్తామండి. మళ్ళీ ఛానల్ వచ్చి నేనేమో ఒక టాపిక్ తీసుకొచ్చి దాని గురించి డిస్కస్ చేసేదానికన్నా మీకు ఏ టాపిక్ కావాలో, ఏ టాపిక్ గురించి మాట్లాడితే మీకు బెటర్ అనిపిస్తుందో అది పోస్ట్ చేయండి కమెంట్లో. ఎవ్రీ వీడియోలో ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాము, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. సో దట్ అన్ని మదర్స్కి, మన కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి, అప్కమింగ్ మదర్స్కి కూడా మనం హెల్ప్ చేద్దామండి. ఈ స్మాల్ ఇంట్రడక్షన్ తర్వాత టుడేస్ టాపిక్ వెళ్దామండి. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా చిన్న టాపిక్. మీరు, నేను, అన్ని మదర్స్ ఫేస్ చేసే ఒక ఇష్యూనే. బట్ దాని వెనక్కుండే సైంటిఫిక్ రీజన్ ఏమని మనకు తెలిస్తే డెఫినెట్గా అదొక ఐ ఓపెనర్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. యూజువల్గా పిల్లలు చూస్తే మనమేమో పని చేస్తున్నప్పుడు, కిచెన్లో ఉన్నప్పుడు మన వెనకే ఉంటారు, ఏమో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. పాళ్ళు, నీళ్ళు కింద పోసేది కానీ, ఈ పక్క చూస్తే గోడ మీద ఏమో ఒకటి రాస్తూ ఉంటారు, మేకప్ చేసుకుంటానని పౌడర్లో అవి ఇవి కింద పోసి ఏమో ఒకటి చాలా వెరైటీగా మనకి లైక్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడు అనుకుంటామో ఎందుకు పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు అని కోపం రావచ్చు. బట్ సైకాలజీలో ఏమంటున్నారంటే పిల్లలకి ఆల్వేస్ జస్ట్ 3 మోటివ్సే అండి. బట్ ఆల్ ద 3 మోటివ్స్ చాలా ప్యూర్ అనమాట. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మన మీద ఉండే లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి, మనకి సర్ప్రైజ్లు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ క్యూరియాసిటీలో అన్నీ మనమే ట్రై చేయాలి, పేరెంట్స్కి డిస్టర్బ్ చేయకుండా మనమే అన్నీ ట్రై చేయాలి. వాళ్ళకి ఎప్పుడు ఒక గిల్టీ ఫీల్ ఉంటుందండి. ఏంటంటే అడల్ట్స్ చూస్తే వాళ్ళ పని ఇండిపెండెంట్గా వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, బట్ మనము ఎప్పుడూ ఒకరి మీద డిపెండెంట్గా ఉంటాము. మమ్మీస్ కానీ, మదర్స్ కానీ, ఫాదర్స్ కానీ యూజువల్గా వాళ్ళకి కావాల్సిన అన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే పిల్లలకి మనం ఎలా పేరెంట్స్కి సపోర్ట్ చేస్తాము, ఎలా హెల్ప్ చేయాలి అని ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటారు. సో ఏం చేస్తారంటే మీరు కిచెన్లో ఉన్నప్పుడు, పని చేసినప్పుడు మీకు హెల్ప్ చేయాలనే ఒక ప్యూర్ ఇంటెన్షన్స్తో వస్తారంతే. బట్ దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో వాళ్ళకి తెలియకుండా అక్కడ చాలా మిస్టేక్స్ జరగవచ్చు. మళ్ళీ గోడ మీద వాళ్ళు రాసేది అన్నీ అంతే అండి, ఇంకేం పెద్దగా ఏం లేదు. వాళ్ళకి అవి ఒక పెద్ద ఆర్ట్ అని వాళ్ళే అనుకుంటారు. మనల్ని సర్ప్రైజ్ చేయాలి అని కొందరు పిల్లలు చూస్తే ఒక హార్ట్ రాసేది కానీ, ఐ లవ్ యూ మమ్మీ అని ఏమో ఒకటి వాళ్ళు ఏమనుకుంటారు, మమ్మా పప్పా విల్ బి సర్ప్రైజ్డ్ అని అనుకుంటారు. నేను రాసింది చూసి వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు అని అనుకొని ఆ ఒక్క ఇంటెన్షన్లో రాస్తారు. మేకప్ చేసుకుంటాను అని పౌడర్లు అవి ఇవి చేసేది కూడా ఓన్గా వాళ్ళని సెల్ఫ్ కేర్ మనమే చేసుకోవాలి, ఎప్పుడు పేరెంట్స్ మీద డిపెండ్ కాకూడదు అని ట్రై చేసేకి వెళ్తారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఇంకా మెచ్యూర్ లేదు కాబట్టి వాళ్ళు చిన్న మిస్టేక్స్ చేస్తారు. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి మీ ఇంట్లో ఇలాంటిది జరిగినప్పుడు, పిల్లలు ఇలాంటిది ఏమైనా మిస్టేక్స్ చేసినప్పుడు మిస్టేక్ని చూడకుండా, ఆ మెస్అప్ని చూడకుండా జస్ట్ థింక్ బియాండ్ దట్ అంతే. ఆ బియాండ్ ఉండే ఇంటెన్షన్ ఏమని థింక్ చేయండి. 1 సెకండ్ పాజ్ చేయండి. పాజ్ చేసి వాళ్ళ ఇంటెన్షన్ని రియలైజ్ చేసి
దెన్ మీకు ఎలా కావాలో అలా రియాక్ట్ అవ్వండి. ఈ ఛానల్లో నేను ఇంకొక టాపిక్ని, ఇంకొక ఇన్ఫర్మేషన్ని స్ట్రాంగ్గా కన్వే చేయాలనుకుంటున్నాను. ఏమంటే నేను ఎప్పుడూ మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని ఎప్పుడూ నేను చెప్పానండి. ఎందుకంటే మీ కిడ్స్ గురించి మీకే బాగా తెలుసు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మీకే తెలుసు. సో జస్ట్ ఒక వీడియోలో వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని మనం చెప్పలేమండి. సో జస్ట్ ఏంటంటే ఐ కెన్ జస్ట్ గివ్ ఎందుకు అలా చేస్తున్నారు అని రీజన్ ఇవ్వచ్చు. పిల్లలు అలా బిహేవ్ ఎందుకు అలా అవుతున్నారు, దాని వెనక ఏం సైంటిఫిక్ రీజన్ ఉంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రియాక్ట్ అవ్వాలని మీరే డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్స్ మీద నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో నాకు 2 డాటర్స్ అండి. ఇప్పుడు పెద్ద డాటర్స్ వచ్చి ఎప్పుడు తనకి కుకింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడు కిచెన్లో వచ్చి ఎస్పెషలీ లీవ్ డేస్లో, సాటర్డేస్లో, సండేస్లో అన్నీ హెల్ప్ చేయాలని వస్తుంది. నేనే కాఫీ చేస్తాను, నేనే దోశ చేస్తాను అని ఏం వంట చేసినా నేను హెల్ప్ చేస్తానని వస్తుంది. అలా చేసినప్పుడు కిచెన్ ఎలా ఉంటుందో, ఏమేం జరుగుతుందో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. సో అన్నీ చేస్తారు, బట్ స్టిల్ వాళ్ళ ఇంటెన్షన్ చూస్తే వీకెండ్లో అట్లీస్ట్ మమ్మీ డాడీకి నేను హెల్ప్ చేయాలి, వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి, లేకుంటే వాళ్ళ మీద మనకి ఎంత లవ్ ఉంది అని ఎక్స్ప్రెస్ చేయాలి అని అలా చేస్తారంతే. సో ఆ మిస్టేక్స్ని చూడకుండా వాళ్ళ ఇంటెన్షన్ని చూడాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ నా చిన్న పాప చూస్తే మనం ఎక్కడ బయటికి వెళ్ళినా, పార్క్కి వెళ్ళినా అక్కడ ఉండే ఫ్లవర్స్ అన్నీ పీకేస్తుంది. సో ఎందుకు ఇలా చేస్తున్నావో నేను కోపం చేసుకున్నాను, బట్ లాస్ట్లో చూస్తే అన్ని ఫ్లవర్స్ని తీసుకొచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని మనకే ఇస్తుంది. సో అలా ఉన్నప్పుడు దాని వెనక ఉండే సైంటిఫిక్ రీజన్ అంతే అండి. వాళ్ళకి ఇంకేం లేదు, వాళ్ళు అంత ప్యూర్ అండి. పిల్లలకి దే డోంట్ నో ఎనీథింగ్ బియాండ్ దట్ ప్యూర్నెస్ అనమాట. సో వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కేర్, మన మీద ఉండే కేర్ మీద, లవ్ మీద కొన్ని విషయాలు చేసేకి వెళ్తారు. దాని వెనక చిన్న చిన్న మిస్టేక్స్లు జరుగుతాయి. సో ఇప్పటి నుంచి జస్ట్ థింక్ బియాండ్ దట్ మిస్టేక్స్, బియాండ్ దట్ మెస్అప్. వాళ్ళ ఇంటెన్షన్ని మనము ఐడెంటిఫై చేస్తే పేరెంటింగ్ ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్లో షేర్ చేయండి. మదర్స్కి చాలా హెల్ప్ కావచ్చు. నెక్స్ట్ ఏం టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుంది అని కూడా కమెంట్లో పెట్టండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. హ్యాపీ పేరెంటింగ్ మమ్మాస్.